నో ఆపరేషన్, నో పెయిన్ కిల్లర్. చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. తెలకపల్లి రవి గారు, వైఎస్ షర్మిల విశేష్పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా రవిచంద్ర రెడ్డి గారి కామెంట్స్ మనం చూసాం. మీకేమనిపిస్తుంది సార్? మీ స్పందన ఏంటి? సతీష్, మీకు మన మిత్రులిద్దరికి కూడా నమస్కారం. నమస్తే సార్. ఇప్పుడు ఇందులో నిజానికి ఇక్కడ ఉన్నటువంటి రెండు పార్టీలకు కూడా షర్మిలతో ప్రత్యక్షంగా సంబంధం లేదు. రెండోది, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సిద్ధం అవుతున్నటువంటి సమయంలో ఆమె కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా వస్తారా, ప్రతినిధిగా ప్రచారకర్తగా వస్తారా, ఏ మేరకు వస్తారన్నది కూడా మనం చూడాలి. మనం రాజకీయంగా, వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, తాజా పరిణామాలు, ఈ 4 కోణాల్లో కనుక మనం చూస్తే రాజకీయంగా షర్మిల తెలంగాణలో ఒక డిజాస్టర్ కిందే చెప్పాలి. ఆమె అనివార్య పరిస్థితుల్లో కాంగ్రెస్ ను బలపరుస్తామని చెప్పినప్పటికీ ఎన్నికల్లో ఆమె ఏం పాల్గొనలేదు. రేవంత్ రెడ్డి విజయంలో ఆమె ఎంతవరకు పాలు పంచుకున్నారు అన్నది కూడా అస్పష్టం. ఎందుకంటే ఇంతవరకు వాటితో కలిసింది కానీ ఆమె చివర ముఖ్యమంత్రి ఎంపిక అప్పుడు కూడా కొంచెం విడిగానే ఉన్నారు. తర్వాత ఓకే. కాబట్టి వైఎస్ఆర్ టీపీ పెట్టినప్పుడు కూడా మనం చర్చించాము. అప్పుడు వైఎస్ఆర్ పార్టీ అంటే వైఎస్ఆర్ సిపి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మాకు సంబంధం లేదు, ఆమెకు బెస్ట్ విషెస్ అన్నారు. ఆ తర్వాత ఆమె రాజకీయాలు మారిన కొద్దీ ఆమె కాంగ్రెస్ కి దగ్గర అయిన తర్వాత అది మేమైతే దాన్ని ఆమోదించలేము, ఆ తర్వాత ఆమె ఇష్టం, ఆమెది, ఆమె పార్టీకి మాకు సంబంధం లేదు అన్నారు. కానీ ఏపీలోకి వచ్చినప్పుడు అయితే అలా అనే పరిస్థితి ఉండదు. ఏపీలోకి వచ్చిన తర్వాత వాళ్ళు వ్యతిరేకంగానో లేకపోతే ఏదో ఒక విధమైన స్టాండ్ తీసుకోవాల్సి ఉంటుంది, తెలంగాణ కాకుండా. అయితే ఏపీలో ఆమె ఏ హోదాలో వస్తారు? కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వస్తారా? కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వస్తే కాంగ్రెస్ కు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఉన్నటువంటి ఓటింగ్ ఎంత? గతంలో బీజేపీకి కాంగ్రెస్ కూడా ఏపీలో చాలా చాలా నామమాత్రం అనేది ఉంది. రెండోది, ఆమె కాంగ్రెస్ తరఫున వస్తే కాంగ్రెస్ తెలుగుదేశం కలిసి ఉండేటటువంటి అవకాశం లేదు. పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో ఉండి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నప్పుడు కాంగ్రెస్ లో ఉండి షర్మిల సపోర్ట్ చేయలేరు. మరి రాజకీయంగా ఇది ఎలా జరుగుతుంది అనేది మనం రెండో చూడాల్సి ఉంటుంది. మూడోది, కుటుంబ పరంగా అన్న చెల్లెల మధ్య ఏమి విభేదాలు ఉన్నాయి, వాటికి ప్రజలకు ఏమైనా సంబంధం ఉందా లేదా, వాటి కోణంలో ప్రజలు ఆలోచిస్తారా లేదా అన్నది కూడా అది ప్రజల యొక్క దీని మీద ఆధారపడి ఉంటుంది. జగన్ ప్రభుత్వం మీద అసంతృప్తి పెరిగిన మాట నిజం. నవరత్నాలు, సంక్షేమ పథకాలు మాత్రమే కాదు కదా, ఇంకా దశరత్నము, 11వ రత్నము, 12వ రత్నము, ప్రజా జీవితము చాలా ఉంటాయి. ఆ అంశాల వల్ల అసంతృప్తి అయితే పెరిగినటువంటి మాట కూడా ఉంది. అది ఎన్నికల్లో ఎంత ఓట్ల శాతం అనేది ఎలా ఉన్నా ఈ అసంతృప్తిలో ఇదొక అసంతృప్తి, నెగిటివ్ ఫ్యాక్టర్. ఒకటి నెగిటివ్ ఫ్యాక్టరే కదా ఖచ్చితంగా ముఖ్యమంత్రికి తన చెల్లెలు వేరే కూటమిలో ఉంటే వ్యతిరేకించడం అన్నది ఎంబరాసింగ్ గా ఉండేటటువంటి అంశము, ప్రత్యర్థులుగా ఒక నెగిటివ్ ఫ్యాక్టర్ గా ఉండేటటువంటి అంశం కూడా ఉంది. అయితే దాని ప్రభావం ఎంత, ఓటింగ్ మీద ఎంత అన్నది నెక్స్ట్. ఇంకా క్రిస్మస్ ఇది కానుకో సందేశమో పంపించడం అన్నదానికి ఇప్పుడు క్రిస్మస్ పాలిటిక్స్ క్రిస్మస్ తో అయిపోతాయి. ఇప్పుడు రియల్ పాలిటిక్స్ మొదలవుతాయి. ఈ రియల్ పాలిటిక్స్ లో ఇంతవరకు గతంలో షర్మిల చంద్రబాబు మీద విమర్శలు చేయడాలు ఇవన్నీ కూడా జరిగి ఉన్నాయి. వివేకానంద రెడ్డి హత్య అన్న ఒక ఫ్యాక్టర్ ఇక్కడ ప్రధానంగా కుటుంబ పరంగా ముందుకు తెస్తున్న పరిస్థితి కూడా ఉంది. మరి నిన్నేమో వైఎస్ విజయమ్మ గడప చర్చిలో జగన్ తో కనబడడం, అక్కడ కేక్ చేయడం, ఇట్లాంటివి కూడా జరిగాయి. వీటన్నిటిలో ఫ్యామిలీ సెంటిమెంట్లు, ఫ్యామిలీ డ్రామా ఇవన్నీ ఎంతున్నాయి ఏంటనేది మనకు భవిష్యత్తులో చెప్పాలి. యాజ్ ఇట్ ఈస్ గా షర్మిల ప్రవేశం వల్ల మీరు అన్న సమీకరణాలు అన్నారే, సమీకరణ శక్తి షర్మిలకి ఎంత, కాంగ్రెస్ కి ఎంత ఉంది, అందులో చేరిన షర్మిలకి ఎంత ఉంటుంది? వీళ్ళు వాళ్ళు కలిస్తే ఓట్లు చీలతాయా, కలుస్తాయా? ఇప్పుడు జేటీ లక్ష్మీనారాయణ గారు పార్టీ పెట్టారు, అవును, పెడితే ఇది ఎవరికి అనుకూలం, ఎవరికి వ్యతిరేకం అని మీలాంటి వాళ్ళతో మాట్లాడారు కదా. ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ లో చేరి కొంతమంది వైఎస్ఆర్ పార్టీ అసంతృప్త ఎమ్మెల్యేలు తీసుకున్నారు అనుకుంటే కూడా అది ఎవరికి అనుకూలం, ఎవరికి వ్యతిరేకం, ఈ ఓట్ల చీలికనే అంశం ఉంది. ఇవన్నీ కూడా మాట్లాడడం కొంతమందికి ఇబ్బంది ఉండొచ్చు. బట్ నేను పరిశీలకుడుగా చూస్తున్న వాడికి ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. తేలిగ్గా ఇది జగన్ కు వ్యతిరేకం అయిపోతుందని చెప్పడం చాలా సులభం. లేకపోతే ఇదంతా చంద్రబాబుకు ఉపయోగపడుతుందని చెప్పడం, చంద్రబాబు పోరాటం, చంద్రబాబు పవన్ కలవడం పెద్ద ఫ్యాక్ట్, అందులో సందేహం ఏం లేదు. అది వైఎస్ఆర్ పార్టీ కూడా ఒప్పుకోక తప్పదు. అయితే పవన్ విత్ ఎన్డీఏ ట్యాగ్
చంద్రబాబు లోకేష్ అడుగుతున్నప్పటికీ బీజేపీ ఒప్పుకోని పరిస్థితి. బీజేపీ కార్యవర్గం మొన్నే జరిగింది, వాట్ స్టాండ్ టేక్ మనకు తెలియదు. కాబట్టి ఇప్పటికి ఇంకా ఒక నెగిటివ్ ఫ్యాక్టర్ గా ఉంటుంది అనే వరకు మనం చెప్పగలం. కానీ దీంతో ఏపీ రాజకీయాలు అంతా మారిపోతాయి, లేకపోతే ఇదే ప్రధాన అంశం అవుతుందని చెప్పలేము. షర్మిల హావ్ టు ప్రూవ్ హెర్సెల్ఫ్. అసలు ముందు ఆమె ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశించాలి. ఇంతవరకు ఆమె అడుగు మోపల. ఆమె అడుగు పెట్టి ఏ స్టాండ్ తీసుకుంటారు అన్నది, ఏ స్థాయిలో విమర్శిస్తారు. అందులో మళ్ళీ చంద్రబాబు ఇప్పుడు బెస్ట్ విషెస్ చెప్పిన వాళ్ళు బెస్ట్ విషెస్ కోసం తను కూడా రంగంలోకి దిగుతారా? 2024లో మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నానన్న పదం కూడా ఉంది. అంటే క్యాజువల్ గా అన్నా కూడా రాజకీయంగా ఈ సందర్భాల్లో సతీష్ కోరుకోవడం వేరు, ఆ లక్ష్యాన్ని చేరుకోవడం వేరు. రైట్. ఆ చేరుకోవడానికి ఏం చేస్తారు, రంగంలోకి ఏ మేరకు దిగుతారు? కాంగ్రెస్ శిబిరంలోనే ఆమె ఉంటే మటుకు అది చాలా పరిమితంగా ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ కు అక్కడ పెద్దగా లేదు కాబట్టి. అంటే రవి గారు ఇక్కడ ఇంకొకటి, అంటే ఆమె కాంగ్రెస్ లో చేరుతారా చేరరా అనేది ఇప్పుడు కూడా సందిగ్ధమే. ఎందుకంటే మాణిక్యం ఠాగూర్ ని కొత్తగా ఏపీ ఇన్ఛార్జ్ గా మాణిక్యం ఠాగూర్ వేశారు. నిన్న కాంగ్రెస్ చెందిన ఏపీ నేతలందరూ నిన్న ఢిల్లీ ఆయన రమ్మన్నారు. ఈ రోజు భేటీ జరగబోతుంది. ఆమెకి ఎలాంటి ఆహ్వానము లేదు, ఏమీ చర్చ లేదు. సతీష్ మీకు అదే ముందే చెప్పారు, రాజకీయంగా తెలంగాణలో ఇదే మాణిక్ ఠాగూర్ ఉన్నాడు, ఆమె వస్తానని ప్రకటించారు. కానీ ఎప్పుడు అది ఘనమైన విషయంగా ఏం జరగలేదు. అది ఒక సాధారణమైన రాజకీయ. ఇప్పుడు ఈ రోజు కూడా పత్రికలో నేను ఇందాక చూస్తున్నా, అధ్యక్షురాలు అవుతారని వాళ్ళు ప్రకటించారు. మరి అధ్యక్షురాలు అయ్యే వ్యక్తిని పిలవకుండానే వీళ్ళని మాణిక్రావు ఠాగూర్ కలుస్తున్నారా? ఇవన్నీ ఎలా ఉంటాయి? అలాగే ఎంతమంది కాంగ్రెస్, ఇప్పుడు రఘువీరారెడ్డి లాంటి వాళ్ళు ఒకరిద్దరు మిత్రులు ఉన్నారు. కానీ కాంగ్రెస్ నిన్న జిడుగు రుద్రరాజు గారు మేము వామపక్షాలు కలిసి పోటీ చేస్తామని ఆయన ప్రకటించాడు. ఇందులో వామపక్షాలు అన్నప్పుడు సిపిఐ తెలుగుదేశంతో కొంత ట్రావెల్ చేస్తున్నప్పటికీ బీజేపీ అక్కడ ఉంటే ఏమవుతుంది ఇలాంటి ప్రశ్నలు కూడా ఉన్నాయి. సో ఇప్పటికి చాలా ప్రశ్నలు ఉన్నాయి సతీష్. షర్మిల ప్రత్యర్థి శిబిరంలో చేరడం అడుగు ఒక నెగిటివ్ ఫ్యాక్టర్, అంతవరకు చెప్పొచ్చు మనం. ఇక మిగతా విషయాలు రాజకీయం మీద. తెలకపల్లి రవి గారు, ఈ కామెంట్ పై మీ అనాలిసిస్ ఏంటి సార్? అంటే చంద్రబాబు నాయుడు అన్ని ఆప్షన్స్ ఓపెన్ గా పెట్టుకుంటున్నాను అని అంటున్నారు. మరోవైపు బీజేపీ కోసం ఎదురు చూస్తున్నాం నా పార్టీ నేతల వ్యాఖ్యలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఒక్క నిమిషం రామగోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం. అలాగే సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, లెఫ్ట్ పార్టీలు అందరూ కలిసి పోటీ చేయాలని ఆయన మొన్న ఒక కామెంట్ చేశారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు మీ అంచనా ఏంటి సార్, ఏం జరగవచ్చు అని? సతీష్ నేను కొన్ని అభిప్రాయాలు చెప్తున్నాడు దీని మీద. దీంట్లో రాగద్వేషాలు ఏమీ లేవు. మొదటి విషయం అంటే రవిచంద్రారెడ్డి గారు జగన్ హీరో అని, ఎవరికి హీరోనే, ఎవరికి ఏ పార్టీకి? చంద్రబాబు నాయుడు తెలుగుదేశం హీరో, జగన్ వైసీపీ హీరో కాదు. ప్రజల్లో కూడా ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఓట్లు వేశారు అనొచ్చు. మళ్ళీ ఎన్నికలను ఎదుర్కొన్నప్పుడు ఏం జరుగుతుంది, ఏ మేరకు ఆయన పాలన మీద ప్రజలు తీర్పిస్తారని ఇప్పుడు సమస్య. తప్పకుండా ఆయన సంక్షేమం 150 స్థానాలు తెచ్చుకున్నారు, అది నిజమే. కానీ ఇప్పుడు ఏ విధంగా ప్రజల్లో అసలు ఇప్పుడు అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారు, ఆశా వర్కర్లు చేస్తున్నారు, రేపు మున్సిపల్ వర్కర్లు పిలుపిచ్చారు, అనేక అంశాల్లో సమస్యలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ సంక్షేమ పథకాలు జరిపాం కాబట్టి సమస్య రహిత రాష్ట్రంగా మారిపోయింది అనుకుంటే పొరపాటు. అనేక సమస్యలు ఇప్పటికీ ఉన్నాయి. ఇంకా చంద్రబాబు గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు వారు. షర్మిల ప్రభావం ఏంటి అనేది మన చర్చ. ఇంకా మూడోది బీజేపీ ఫ్యాక్టర్ కామన్. బీజేపీకి వీళ్ళు కూడా పరోక్షంగా మద్దతు ఇస్తారు. పరోక్షంగా ఎందుకు, ప్రత్యక్షంగానే పార్లమెంట్ లో చాలా సార్లు ఇస్తున్నారు. కాబట్టి బీజేపీ పాయింట్ ఏం జరుగుతుందో మనకు తెలియదు. అలాగే షర్మిల కూడా చంద్రబాబును ప్రత్యక్షంగా బలపరిచే పరిస్థితి ఉంటుందా లేదా తెలియదు. అసలు ఆ మాటకు వస్తే తెలుగుదేశం కూడా షర్మిల మీద మరీ ఎక్కువగా ఆశలు పెట్టుకోవడం, ఆమె నేరుగా మాకు బలపరుస్తారు అనుకోవటం కూడా ఇప్పుడు. కాకపోతే ఆమె డాక్టర్ సునీత వివేకానంద రెడ్డి కుమార్తె, ఆమె తెలుగుదేశం తరఫున పోటీ చేయొచ్చు అనే ఒక స్పెక్యులేషన్ వాళ్ళని బలపరిచే మీడియాలో బలంగా వస్తుంది. ఇవన్నీ ఏమి ఎంతవరకు నిజమవుతాయో మనకు తెలియదు. కాంగ్రెస్ పార్టీ పాత్ర ఏంటి? కాంగ్రెస్ పార్టీ మరొక చిన్న 2%, 3% ఓట్లు చీలిస్తే అది వైఎస్ఆర్ పార్టీకి లాభమా నష్టమా ఇంకొకటి. ఇప్పుడు ఒకటే రవిచంద్రారెడ్డి హీరోలు, ప్రజాస్వామ్యంలో ప్రజలు హీరోలు అండి. ఆ తర్వాత హీరోలను చేసినా విలన్లను చేసినా వాళ్ళే. వీళ్ళు తెలుగుదేశం వాళ్ళైనా వైసీపీ అయినా ఎవరికి వాళ్ళు మేమే, మిగతా వాళ్ళందరూ. ఇప్పుడు జగన్ కూడా అలాగే ఇప్పుడు దుష్ట చతుష్టయమో అనేది ఆయన కాన్స్టెంట్ ట్యాగ్ లైన్ కదా, కాన్స్టెంట్ ఇది. కాబట్టి ఇప్పుడు ఇంకోటి కలపాలి. కలిపి షర్మిల కూడా ఇటు వస్తే కలుపుగలుగుతారా? వైసీపీ ఎలాంటి పాలసీ విధానం తీసుకుంటుందో మనకు తెలియదు. కానీ అందరినీ కలిపి కట్టుగా అందరూ ఒకటే అనడానికి కూడా సరికాదు. అనేక షేడ్స్ ఆఫ్ పాలిటిక్స్ ఉన్నాయి. కాబట్టి ఏపీలో
అందరూ వచ్చినా పర్వాలేదు, మేము ఒకరిమే సింహం సింగిల్ గా వస్తుంది అనే పద్ధతిలో చెప్తారు. కానీ చిన్న తాళ్ళని పేని పెద్ద ఏనుగునేని పట్టువాడే జ్ఞాని ఓ కోణలమ్మ అని ఆరుద్ర ఎప్పుడో రాశాడు. చిన్న చిన్న తాళ్లతోనే ఏనుగుడైనా బంధిస్తారు. ఆ పరిస్థితి వచ్చిందా లేదా, దాని నుంచి ఎలా బయటపడాలి చూడాలి. అభ్యర్థులు మార్చుకోవడం మీ ఇష్టం కావచ్చు, దానికి దారితీసిన అసంతృప్తిని లేకపోతే వచ్చిన వ్యతిరేకతను ఎలా అధిగమిస్తారు, ఈ ప్రశ్నలు ఉన్నాయి. మీరు అడిగిన సమస్య ఇప్పటికీ ఉంది. బీజేపీ ఫ్యాక్టర్ ఒకటి ఉంది, అయితే ఓటింగ్ ఫ్యాక్టర్ తక్కువ బీజేపీది. పొలిటికల్ ఫ్యాక్టర్ అది, ఓన్లీ పొలిటికల్ ఫ్యాక్టర్, నాట్ మేజర్ ఓటింగ్ ఫ్యాక్టర్. కానీ అన్ని ఒకటి కలిస్తే ఇప్పుడు అటువైపున కలిపితే ప్రభుత్వానికి, ఉదాహరణకి ఇద్దరికి పవన్ టీడీపీ కలిసిన తర్వాత వీళ్ళ మధ్య ఓట్ల శాతం ఒక 5% ఉంది అనుకుందాం. దీన్ని ఎప్పుడు అధిగమిస్తారు, ఎలా అధిగమిస్తారు? ఈ లోపల ఒక లక్ష్మీనారాయణ, కాంగ్రెస్, వామపక్షాలు, వీటి ఓటింగ్, సోషల్ గ్రూప్స్, ఈ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఈ అంశాలన్నీ కూడా ఎన్నికలను నిర్ణయిస్తాయి. ప్రశాంత్ కిషోర్ గురించి మనం ఎక్కువ చర్చించామండి మనం. ఉదాహరణకు ప్రశాంత్ కిషోర్ చాలా రోజులుగా టచ్ లో ఉన్నానని ఆయనే చెప్పాడు. మొన్న దిగాడు కాబట్టి మనం మాట్లాడాం కాబట్టి నిజంగా తెర వెనుక చాలా రాజకీయాలు జరుగుతున్నాయి. ఇవన్నీ ప్రజాస్వామికంగా వెళ్ళటం చాలా ముఖ్యం. లౌకిక విలువలు, రాష్ట్ర వారసత్వం, వీటన్నింటితో పరిష్కారం అవుతాయి. కానీ కేవలం సెంటిమెంటల్ గా, డ్రామాటిక్ గా ఇప్పుడు ఆమె గ్రీటింగ్స్ చెప్పగానే రాష్ట్ర రాజకీయం మారదు. బట్ అట్ ది సేమ్ టైం తదుపరి అడుగు ఎలా ఉంటుంది? కాంగ్రెస్ పాత్ర ఇక్కడ ముఖ్యమైనది. షర్మిల పాత్ర మీద ఒక నిర్ణయానికి రావాలంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది అనే ఒక ప్రశ్న ఇక్కడ ముఖ్యమైనది. కాంగ్రెస్ లో ఎవరు చేస్తారు? ఈ అసంతృప్తులు తెలుగుదేశంలోకి వెళ్తారా? ఇందాక రామ్ గోపాల్ రెడ్డి చెప్పినట్టుగా తెలుగుదేశంలో ఇప్పటికే ఆశావాహులు ఎదురు చూస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నంద్యాల, ఆలగడ్డలో ఎవరికి వాళ్ళు ఏం చేయాలి, ఇట్లాంటి సమస్యలు చంద్రబాబు నాయుడు కావాల్సినవి ఉన్నాయి. మరి అటువంటిప్పుడు వీళ్ళందరినీ నేను అకామిడేట్ చేయలేను అనే మాట కూడా ఆయన చెప్పుకున్నారు. సో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ పనిచేస్తున్నాయి. ఇప్పుడు వైసీపీ ఇప్పటికైనా తన పాలనలో ఉన్న పొరపాట్లను వాటిని చూసుకోవడం కూడా అవసరం. ఎంతసేపటికి వన్ సైడెడ్ గా బతకాలి అనుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ అంతా అయిపోయింది, ఇంకా మేము గెలవడమే తరువాయి అంటున్నప్పటికీ ఇన్ని కసరత్తులు చేస్తున్నారంటే వాళ్ళు కూడా ఎన్నికను ఇందాక మిత్రుడు అన్నట్టుగా ఛాలెంజ్ గానే తీసుకుంటున్నారు. ఆ చివరి ఘట్టంలో మనం ఇప్పుడు ఉన్నాం వాస్తవంగా చెప్పాలి. ఇవి తొందరలో ఒకసారి తేదీ ప్రకటించిన తర్వాత ఇవి ఎంతో కాలం ఇంకా ఉండే అవకాశం కూడా లేదు. మీరు అన్నట్టు ఒక 15 days to 1 month అంతే కాబట్టి మనకు అన్ని అనుమానాలు పటాపంచలు అయిపోతాయి. ఏ ఈక్వేషన్ ఏంటో బయటపడిపోద్ది, బయటపడుతుంది. అన్ని ఆడిస్తున్న బీజేపీ ఏం చేస్తుందని కూడా మనకు అప్పుడు అర్థమవుతుంది. బట్ టీడీపీ బీజేపీతో ఉండటము, ఆలోచించడం మటుకు వాళ్ళకేమి కలిసి వచ్చే అంశం అని నేనైతే అనుకోవట్లేదు. బట్ నిన్న వాళ్ళని బలపరిచే ఒక పత్రికలోనే రాశారు, వాడిని దొరికే ఖండించలేదు. ఖండిస్తే మంచిది. చంద్రబాబు ఎందుకు ఇంత భయపడతాడో తెలియదు, చాలా భయపడిపోతున్నాడు అని సాక్షిలో రాస్తే ఖండించేవాళ్ళం మేము. కానీ పత్రికలో రాశారు చాలా భయం, ఎక్కువ భయపడుతున్నారు. దీన్ని పోగొట్టుకోవాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి ఉంది. ఈ ఆరోపణ